మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. మిత్రులకు బెదిరింపులు, శత్రువులకు కౌగిలింతలు. అమెరికా విదేశాంగ విధానంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. దశాబ్దాలుగా అమెరికా నిర్మించిన ప్రపంచ క్రమాన్ని స్వయంగా ఆయనే తిరగరాస్తున్నారు. ఒకవైపు దశాబ్దాలుగా తోడుగా ఉన్న ఆత్మీయ దేశాలపై సుంకాల మోత, బాంబు దాడుల హెచ్చరికలు జారీ చేస్తుంటే, మరోవైపు అణుబాంబులతో అమెరికాకు సవాల్ విసురుతున్న నియంతలతో స్నేహానికి తాపత్రయపడుతున్నారు. కెనడా, దక్షిణ కొరియా, ఒమన్ వంటి ఆత్మీయ భాగస్వాములను పక్కన పెట్టి ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్తో ప్రేమ కథలు నడుపుతున్న ట్రంప్ మార్క్ అమెరికా ఫస్ట్ విదేశాంగ విధానంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన దాదాపు 10 ఏళ్ల తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ తన అటాక్ దై ఫ్రెండ్స్, బీ ఫ్రెండ్స్ దై ఎనిమీస్ వైఖరిని మరింత ముమ్మరం చేశారు. ఇరాన్తో నడుస్తున్న యుద్ధంలో తమకు సహకరించకపోతే పశ్చిమాసియాలో సుదీర్ఘకాల మిత్రదేశమైన ఒమన్ పై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా నమ్మకమైన మిత్రదేశమైన కెనడాపై ఏకంగా 50% అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించడమే కాకుండా దక్షిణ కొరియాకు అందిస్తున్న సైనిక మద్దతును ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. ఫలితంగా యూరోప్, ఆసియా, పశ్చిమాసియాల్లోని సంప్రదాయ కూటములు తీవ్ర కలవరానికి గురవుతున్నాయి. ఓవైపు ఆత్మీయ దేశాలను వేధిస్తూనే మరోవైపు తీవ్రమైన అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ పై ట్రంప్ మళ్లీ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దక్షిణ కొరియా సరిహద్దుల్లో 39,000 మంది అమెరికా సైనికులు రక్షణగా ఉన్నప్పటికీ ఇరాన్ మిషన్లలో దక్షిణ కొరియా సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ కిమ్ మాత్రం తనను ఎంతో గౌరవంగా చూసుకుంటారని కొనియాడారు. ఇరాన్ యుద్ధంలో విఫలమవుతున్న కొద్దీ ట్రంప్ తన కోపాన్ని మిత్రదేశాలపై చూపిస్తున్నారని, శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారే విచిత్ర ప్రపంచాన్ని ట్రంప్ సృష్టించారని మాజీ దౌత్యవేత్తలు విమర్శిస్తున్నారు. గతంలో అమెరికా రక్షణ ఛత్రం కింద ఉన్న దేశాలు వ్యాపారంలో, రక్షణ రంగంలో అమెరికాను వాడుకున్నాయని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. నాటో నిధులు, విదేశీ వాణిజ్య లోటును చూపిస్తూ వారు తమను దోచుకున్నారని వాదిస్తున్నారు. ఈ వ్యాపార ధోరణి వల్లే కెనడాను అమెరికాలో విలీనం చేసుకుని 51వ రాష్ట్రంగా మార్చుకుంటాను అనే వ్యాఖ్యలు చేయడం, డెట్రాయిట్ విండ్సర్ అంతర్జాతీయ వంతెన ప్రారంభాన్ని నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ ఆసియా, యూరప్ దేశాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ట్రంప్ వైఖరిని భరిస్తూనే తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ట్రంప్ పదే పదే విసురుతున్న ఈ బాంబుల బెదిరింపులు, ఆర్థిక ఆంక్షల హెచ్చరికల వల్ల అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయత దెబ్బతింటోందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా దేశాలు ఇప్పుడు ట్రంప్ బెదిరింపులను తీవ్రంగా పరిగణించడం లేదని, ఇవి అమెరికా నాయకత్వ స్థానాన్ని బలహీనపరుస్తున్నాయని సెంటర్ ఫర్ ఏ న్యూ అమెరికన్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిత్రదేశంగా ఉండటానికి మూల్యం చెల్లించుకోవాల్సి రావడం, శత్రువుగా మారితే లబ్ధి పొందడం అనే విపరీతమైన పరిస్థితులు అమెరికా భవిష్యత్ దౌత్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయి.